అందరికీ నమస్కారం. రామాయణం, మహాభారతం, పురాణాలు, దేవాలయ విశేషాలు మనకు ఎంతవరకు తెలుసు? ఈ రోజు ఒక ఆసక్తికరమైన భక్తి క్విజ్ ద్వారా తెలుసుకుందాం. ఇంకా మరి ఆలస్యం ఎందుకు, క్విజ్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లంకలో సీతాదేవి అశోకవనంలో ఏ వృక్షం కింద కూర్చొని ఉండేది? అశ్వత్థ వృక్షం, శిశుంపా వృక్షం, బిల్వ వృక్షం, వటవృక్షం. శిశుంపా వృక్షం. సీతాదేవి శిశుంపా వృక్షం కింద ఉండగా హనుమంతుడు ఆ చెట్టు కొమ్మల్లో దాక్కొని ఆమెను దర్శించాడు. ద్రౌపది అవమాన సమయములో అది అధర్మమని సభలో ధైర్యంగా ప్రశ్నించిన ధృతరాష్ట్రుడి కుమారుడు ఎవరు? వికర్ణుడు, యుయుత్సుడు, దుశ్శాసనుడు, భూరిశ్రువుడు. వికర్ణుడు. ద్రౌపదిని అవమానించడం అధర్మమని వికర్ణుడు సభలో స్పష్టంగా ప్రశ్నించాడు. తరువాత కౌరవుల తరపున యుద్ధం చేసి మరణించాడు. శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన సంప్రదాయ కథలో ఎవరి పేరు వస్తుంది? అగస్త్య మహర్షి, పరశురాముడు, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు. పరశురాముడు. శబరిమల సంప్రదాయ కథనాల ప్రకారం పరశురాముడు అయ్యప్ప స్వామి ప్రతిష్టతో సంబంధం కలిగిన వాడిగా భావిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన ఐరావతాన్ని తన వాహనంగా స్వీకరించిన దేవుడు ఎవరు? కుబేరుడు, యమధర్మరాజు, ఇంద్రుడు, వరుణుడు. ఇంద్రుడు. సముద్ర మథనములో ఉద్భవించిన తెల్లని దివ్య ఏనుగు ఐరావతాన్ని ఇంద్రుడు తన వాహనంగా స్వీకరించాడు. సంప్రదాయంగా గీతా జయంతిని ఏ తిథిన జరుపుకుంటారు? కార్తీక పౌర్ణమి, వైశాఖ అమావాస్య, మార్గశిర శుక్ల ఏకాదశి, శ్రావణ బహుళ అష్టమి. మార్గశిర శుక్ల ఏకాదశి. సాంప్రదాయం ప్రకారం మార్గశిర శుక్ల ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించినట్లు భావిస్తారు. ఈ రోజును గీతా జయంతిగా జరుపుకుంటారు. లక్ష్మణుడి తరపున 14 సంవత్సరాలు నిద్రపోయిందని ప్రసిద్ధి చెందిన ఆయన భార్య ఎవరు? మాండవి, శృతకీర్తి, ఊర్మిళ, సులోచన. ఊర్మిళ. ఊర్మిళ 14 సంవత్సరాలు నిద్రపోయిందనే కథనం తరువాతి రామాయణ సంప్రదాయంలో ప్రసిద్ధి చెందింది. హనుమంతుడు అర్జునుడి రథధ్వజంపై ఉండటం వల్ల అర్జునుడికి వచ్చిన పేరు ఏమిటి? కపిధ్వజుడు, సవ్యసాచి, గాంధీవి, కిరీటి. కపిధ్వజుడు. కపి అంటే హనుమంతుడు, ధ్వజం అంటే జెండా, అందుకే అర్జునుడిని కపిధ్వజుడు అని కూడా పిలుస్తారు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవి సృష్టించిన తన నీడ రూపానికి ఏ పేరు? ఛాయాదేవి, ఉషాదేవి, పద్మిని, రోహిణి. ఛాయాదేవి. పురాణ కథనం ప్రకారం సజ్ఞాదేవి తన ప్రతిరూపమైన ఛాయను సృష్టించి వెళ్ళింది. ఛాయాదేవి ద్వారా శనిదేవుడు జన్మించినట్లు కథనం ఉంది. క్రింది వాటిలో సముద్ర తీరములో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రం ఏది? త్రయంబకేశ్వరం, సోమనాథ్, మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం. సోమనాథ్. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగం అరేబియా సముద్ర తీరంలో ఉంది. పూజల్లో తాంబూలానికి సాధారణంగా ఉపయోగించే ప్రధాన 3 వస్తువులు ఏమిటి? తమలపాకు, వక్క, సున్నం. ఆకు, పువ్వు, పండు. ఆకు, కొబ్బరికాయ, బెల్లం.
ఆకు, వక్క, ఖర్జూరం, తమలపాకు, వక్క, సున్నం. తాంబూలంలో ప్రధానంగా తమలపాకు, వక్క, సున్నం ఉపయోగిస్తారు. పూజా సంప్రదాయాల్లో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రావణుడితో సంబంధం ఉన్న ప్రసిద్ధ వాయిద్య పరికరం ఏది? వీణ, డమరుకం, రావణ హస్తం, మృదంగం. రావణ హస్తం. రావణ హస్తం లేదా రావణ వీణ అనే వాయిద్యాన్ని రావణుడితో అనుసంధానించే సంప్రదాయంగా ఉంది. భీష్ముడు బాణశయ్యపై ఉన్న సమయంలో తనకు ఉన్న ఏ వరం వల్ల మరణ సమయాన్ని స్వయంగా ఎంచుకోగలిగాడు? అజయత్వ వరం, ఇచ్ఛామరణ వరం, అమరత్వ వరం, అదృశ్యత్వ వరం. ఇచ్ఛామరణ వరం. శంతనుడు ఇచ్చిన వరం వల్ల భీష్ముడు తన మరణ సమయాన్ని స్వయంగా నిర్ణయించుకునే శక్తిని పొందాడు. అందుకే ఉత్తరాయణం కోసం వేచి చూశాడు. వినాయకుడి ఒక దంతం విరగటానికి కారణమైన పురాణ పురుషుడు ఎవరు? పరశురాముడు, గజాసురుడు, రావణుడు, కార్తికేయుడు. పరశురాముడు. ఒక ప్రసిద్ధ పురాణ కథనం ప్రకారం పరశురాముడు విసిరిన పరశువును గౌరవిస్తూ వినాయకుడు దానిని తన దంతంతో స్వీకరించడంతో దంతం విరిగింది. రాజస్థాన్లో ప్రసిద్ధ బ్రహ్మదేవుని ఆలయం ఉన్న పవిత్ర పట్టణం ఏది? జైపూర్, పుష్కర్, ఉదయ్పూర్, జోధ్పూర్. పుష్కర్. రాజస్థాన్లోని పుష్కర్లో ప్రసిద్ధ బ్రహ్మదేవుని ఆలయం ఉంది. పుష్కర్ సరస్సు కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. సత్యహరిశ్చంద్రుడు మరియు చంద్రమతి దంపతుల కుమారుడి పేరు ఏమిటి? రోహితాశ్వుడు, లవుడు, కుసుడు, ధ్రువుడు. రోహితాశ్వుడు. హరిశ్చంద్రుడి కుమారుడిగా రోహితాశ్వుడు లేదా లోహితాశ్వుడు అనే పేరు ప్రసిద్ధి. హరిశ్చంద్రుని కథనంలో అతని మరణం ఒక ముఖ్యమైన ఘట్టం. అరణ్యవాసములో శ్రీరాముడు ఏ మహర్షి వద్ద నుండి దివ్య ఆయుధాలను పొందాడు? అగస్త్య మహర్షి, భరద్వాజ మహర్షి, వాల్మీకి మహర్షి, శరభంగ మహర్షి. అగస్త్య మహర్షి. దండకారణ్యములో అగస్త్య మహర్షిని దర్శించిన శ్రీరాముడికి ఆయన దివ్య ఆయుధాలను అందించినట్లు వాల్మీకి రామాయణంలో ఉంది. ద్రౌపదికి సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రకు ఉన్న ముఖ్యమైన నియమం ఏమిటి? రోజుకు ఒక్కసారి మాత్రమే వండాలి, శాకాహారం మాత్రమే వండాలి, ద్రౌపది భోజనం చేసే వరకు అన్నం లభిస్తుంది, సూర్యాస్తమయం తర్వాత పని చేయదు. ద్రౌపది భోజనం చేసే వరకు అన్నం లభిస్తుంది. ద్రౌపది భోజనం చేసే వరకు అక్షయ పాత్ర నుండి ఆహారం లభించేది. ఆమె భోజనం చేసిన తర్వాత ఆ రోజు కోసం ఆహారం లభించదని కథనం చెబుతుంది. పురాణాల ప్రకారం అమృతం ఏ సముద్రాన్ని మధించడం ద్వారా లభించింది? లవణ సముద్రం, క్షీరసాగరం, మృతసాగరం, మధుసాగరం. క్షీరసాగరం. దేవతలు, అసురులు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా ఉపయోగించి క్షీరసాగరాన్ని మధించారు. అందులో అమృతం ఉద్భవించింది. పూరి జగన్నాథ ఆలయంలో విగ్రహాలను కొత్తగా తయారు చేసే ప్రత్యేక సంప్రదాయాన్ని ఏమంటారు? నవకలేబర ఉత్సవం, రథయాత్ర, బ్రహ్మోత్సవం, చందనయాత్ర. నవకలేబర ఉత్సవం. నవకలేబరం అంటే కొత్త శరీరాన్ని ధరించటం. ప్రత్యేక సందర్భాల్లో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల దారు విగ్రహాలను కొత్తగా తయారు చేస్తారు. పురాణాల ప్రకారం
కలియుగం మొత్తం కాల పరిమితి ఎంత? 1,20,000 సంవత్సరాలు, 4,32,000 సంవత్సరాలు, 8,64,000 సంవత్సరాలు, 12,96,000 సంవత్సరాలు. 4,32,000 సంవత్సరాలు. హిందూ కాలగమన ప్రకారం కలియుగం మొత్తం వ్యవధి 4,32,000 సంవత్సరాలు. ప్రస్తుతం మనం కలియుగములోనే ఉన్నామని సంప్రదాయ కాలజ్ఞానం చెబుతుంది. హలో డివోటీస్, మీరు ఎంత స్కోర్ చేశారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.